మరి కాసేపట్లో నల్లపాడు పిఎస్ నుంచి అంబటిని తరలించబోతున్నారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు పోలీసులు. గుంటూరు జీజీహెచ్ లో అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మరి కాసేపట్లోనే నల్లపాడు పిఎస్ నుంచి అంబటిని హాస్పిటల్ కి తీసుకువెళ్లనున్నారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు పోలీసులు. గుంటూరు జీజీహెచ్ లో అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లైవ్ ద్వారా అందిస్తారు. వసంత్, ఏ సమయానికి అంబటిని ఇటు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్ళనున్నారు, ఆ తర్వాత ఏంటి? ప్రస్తుతం అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు నల్లపాడు పిఎస్లో ఉన్నారు. 5 నిమిషాల్లో మరో 5 నిమిషాలు ఆయన గుంటూరులో నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నేరుగా గుంటూరులో ఉన్నటువంటి స్పెషల్ మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచబోతూ ఉన్నారు. సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు నిన్న అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఆయన నివాసం పైన దాడికి కూడా దిగినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో అత్యంత కష్టతరమైన పరిస్థితిలో ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబును నిన్న వారి నివాసంలో అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం నల్లపాడు పిఎస్లోనే పోలీసులు అదుపులో ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన్ని రిమాండ్కి తరలించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం పోలీసులు ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం తీసుకొచ్చి గుంటూరులో ఉన్నటువంటి స్పెషల్ మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ప్రస్తుతం ఇటు నల్లపాడు పిఎస్తో పాటుగా గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రి అలాగే కోర్టు కాంప్లెక్స్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. నిన్న జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకోవడం, మరోవైపు హైకోర్టు సైతం ఇటు అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి సతీమణి దాఖలు చేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్ పైన ఇప్పటికే సీరియస్ కావడం, అలాగే భద్రత కల్పించాలంటూ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఆయనను నల్లపాడు పిఎస్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా కోర్టుకు తీసుకొచ్చే వరకు కూడా పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిన్నటి పరిణామాలతోటి పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఇటు కోర్టు వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, నల్లపాడు పిఎస్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఆయన్ను నేరుగా భారీ భద్రత నడుమున వజ్రావాహనంలోనే తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కోర్టులో అయితే హాజరుపరచబోతున్నారు. అయితే న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారు, రిమాండ్ విధిస్తారా, జైలుకి తరలిస్తారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. అయితే దాదాపుగా పెట్టినటువంటి కేసుల్లో దాదాపు రెండు స్టేషన్లో ఇప్పటికే అంబటి రాంబాబు పైన కేసులు నమోదయ్యాయి. వాటిలో ప్రధానంగా పనిషబుల్ అఫెన్సెస్ అంటే ఏవైతే అసభ్య పదజాలంతో దూషించడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలాగే పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం లాంటి కేసులు అంబటి రాంబాబు పైన నమోదయ్యాయి. కాబట్టి ఇప్పటికే నల్లపాడుకు సంబంధించినటువంటి ఎస్హెచ్ వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసులోనే ఆయన అరెస్ట్ అయ్యి నల్లపాడు పిఎస్లో ఉండగా ఇటు కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారని ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తాను అరెస్టులకు భయపడినట్టు మాజీ మంత్రి చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ నేతలు మొత్తం కూడా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్లో ఏవైతే సెక్షన్లు నమోదు చేశారో ఆయా సెక్షన్లకు సంబంధించి న్యాయ సలహా తీసుకుని రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరేందుకైతే ఇటు అంబటి తరపు న్యాయవాదులు అయితే సిద్ధమయ్యారు. ఎస్ వసంత్, రైట్. మరి కాసేపట్లోనే నల్లపాడు పిఎస్ నుంచి అంబటిని తరలించబోతున్నారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు పోలీసులు. ఆ తర్వాత స్పెషల్ మొబైల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్లనున్నారు. సో మరి కాసేపట్లోనే నల్లపాడు పిఎస్ నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్లనున్నారు పోలీసులు.